హలో ఆల్, ఎలా ఉన్నారు? హ్యాపీ పొంగల్. అండ్ ఇప్పుడైతే పొంగల్కి మంచి మంచి అనౌన్స్మెంట్స్ వచ్చాయి. నాకు అందులో టాప్ అనౌన్స్మెంట్స్ టాప్ 3 చాలా బాగున్నాయి. అండ్ ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఏలోకి అల్లు అర్జున్ అండ్ లోకేష్ కనకరాజు గారి కాంబినేషన్లో మూవీ సూపర్ ఉంది అనౌన్స్మెంట్. అండ్ సెకండ్ ఏంటంటే ఎల్లమ్మ బలగం ఫిల్మ్ డైరెక్టర్ వేణు గారిది. అండ్ ఇంకోటి ఏంటంటే మన స్లమ్ డాగ్ విజయ్ సేతుపతి గారి మూవీ వచ్చినాయి. అనౌన్స్మెంట్స్ వచ్చినాయి, అంత మాస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మూడు బాగా ఇంప్రెస్ చేసినాయి నన్ను అయితే. అండ్ ఫస్ట్ మాట్లాడుకోవాలంటే ఎల్లమ్మ డిఎస్పీ అని పడ్డది, మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నా. ఓ యాక్టరా, ఓకే, హీరోలా తీస్తారు. అండ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తారు ఈయన హీరోలా డెబ్యూట్ ఇద్దామని చెప్పేసి. సన్నా సత్యమూర్తి అప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది, యాక్చువల్లీ అప్పుడే హీరోలా చేస్తారని అన్నారు చాలామంది. నాన్న ప్రేమతో అప్పుడు కూడా అన్నారు, అంటే తీస్తున్నారు ఒక సింగిల్ డెబ్యూట్గా తీస్తున్నారు వీడియో ఈ మూవీ లెక్క హీరో లెక్క అన్నారు. అప్పటి నుంచి రూమర్స్ కాస్త ఇప్పుడు ఎల్లమ్మ మూవీలో అనౌన్స్ చేశారు ఆల్మోస్ట్ ఫైనల్లీ. పొట్టేళ్ళతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. మొత్తం వెనకాల మంత్రాలే, ఇక ఏ జనరో మనకి తెలియనక్కర్లేదు. మొత్తం ప్యూర్ తెలంగాణ యాసలో వస్తుంది, ప్యూర్ గాడ్ ఓరియంటెడ్ అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అండ్ ఫస్ట్ దీన్ని కన్సిడర్ చేసుకునే నితిన్ గారిని. అండ్ నితిన్ గారు మన దేశంలో చాలా 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 డౌన్ ఫేజ్లో ఉన్నారు. నాకే బాధ వేస్తుంది డౌన్ ఫేజ్ చూసి. సో అది కాస్త ప్రాజెక్టు అటు ఇటు అనుకుంటూ మన డిఎస్పీ దగ్గర పోయింది. అండ్ ప్రొడ్యూసర్ ఎవరు కాదు, మన దిల్మా గురించి మనకు తెలుసు. సో అనౌన్స్ అయితే అయింది. అండ్ అనౌన్స్మెంట్ మనం చూడొచ్చు, దద్దరిల్లిపోయే బీజంతో మ్యూజిక్ గట్టి కొట్టారు. అండ్ డిఎస్పీ గారు దేవిశ్రీ ప్రసాద్ గారు ఉరుక్కుంటూ వస్తారు. యాక్చువల్లీ షూస్ మీద ఒకటి చూపిస్తారు, గజ్జలతో ఒకటి చూపిస్తారు. యాక్చువల్లీ ఒకటి మనిషిలో రెండు ఆరాస్ ఉన్నట్లు, అంటే రెండు, ఒక నార్మల్ మనిషి, ఒక లైక్ దేవుడు ఇట్లా ఉంటారు కదా, సంథింగ్ ఒక ఆరా ఉన్నట్లు, ఒక కాంతర మూవీ లెక్క. సో అట్లా అనిపిస్తుంది. అండ్ ఒక డప్పు కొట్టి లాస్ట్లో ఆయన లుక్ వచ్చినప్పుడు వెనకాల డప్పు ఒకటి ఉంది కూర్చొని. అండ్ చూస్తూ ఉంటే ఇది శివాల దగ్గర లేకపోతే ఏదో సంథింగ్ గాడ్ ఓరియంటెడే అట్లా అనిపిస్తుంది. అక్కడ కూర్చొని చేసేటోళ్ళకి వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ఎల్లమ్మాని టైటిల్లో సగం కుంకుమ సగం పసుపు అన్నమాట. ఆల్మోస్ట్ ఇదంతా గాడ్ ఓరియంటెడ్ మూవీలానే ఉంది. బలగం వేణు గారు మంచి గట్టిగా ప్లాన్ చేశారు. చూస్తూ ఉంటే ర్యాంప్ పోయేలా ఉంది మూవీ మాత్రం. అండ్ సెకండ్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి మన స్లమ్ డాగ్ అనమాట. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అని పడ్డది. అమ్మ ఫస్ట్ స్లమ్ డాగ్ చూసినట్టే Introducing the boy from India, the slum dog of the streets of Mumbai. ఓ అమ్మో ఇదా, అమ్మో మనం ఇదే కనిపించింది ఏంటని చెప్పి లైగర్ గుర్తొచ్చింది. తర్వాత చూస్తే ఓహో మూవీ నేమా అని చెప్పి ఇట్లా వచ్చింది. యాక్చువల్లీ లైగర్ దెబ్బతో పూరి జగన్నాథ్ గారు షెడ్కి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఇక కొత్తగా ఏం లేదు. అండ్ విజయ్ సేతుపతి గారు కూడా ఆల్మోస్ట్ బాగానే ఉన్నారు, డౌన్ ఫేజ్లో కొంచెం ఓకే, స్టిల్ ఈయన ఉన్నారు. మరి ఈ దెబ్బతో వీళ్ళు ఇద్దరు కలిసి డైరెక్ట్ షెడ్ పోతారా, లేకపోతే ఇద్దరు కలిసి మాస్ కంబ్యాక్ ఇస్తారని చూడాలా. అండ్ చూస్తూ ఉంటే సేమ్ అదే రొటీన్గా ఆయన వే ఆఫ్ స్టైల్లోనే ఉన్నట్టుంది మూవీ యొక్క అనౌన్స్మెంట్, మూవీ యొక్క పోస్టర్లు చూస్తూ ఉంటే. అండ్ కింద జనగణమన ఎవరికి ఇస్తావు బ్రో అని మహేష్ బాబు ఫ్యాన్స్, వీడి ఫ్యాన్స్ అని అడుగుతున్నారు. అది వీడికే కోసమే దాచారని కూడా వాళ్ళే అనుకుంటారు. అండ్ మూవీ అయితే మొత్తానికైతే ఫస్ట్ లుక్ వచ్చింది. ఫస్ట్ లుక్ బాగుంది, కానీ స్టిల్ కొత్తగా ఏం లేదు అటెన్షన్ లాగడానికి. అండ్ స్టిల్ చూడాలి మరి, ఇది పోతే ఇక ఆల్మోస్ట్ పోయినట్టేగా. ఇది లాస్ట్ డువాడే అన్నట్టు పూరి జగన్నాథ్ గారికి. అండ్ ఇప్పుడు మ్యాసివ్ అల్లు అర్జున్ అని లోకేష్ కనకరాజు గారిది. అండ్ చూస్తూ ఉంటే ఫారెస్ట్ ఓరియంటెడ్ మూవీ. అక్కడ హైనాస్ తోడేళ్ళు మొత్తం గుంపుగా రావడం. అండ్ ఐకాన్స్ అల్లు అర్జున్ గారు ఇట్లా హ్యాపీలో లుక్ చూపించడానికి ఇట్లా హెయిర్ స్టైల్ది ఐకాన్స్ అని పడ్డది. సింహం అక్కడ గర్జించడం అన్నాయి. అంతకుముందు ఈ మూవీ ప్రభాస్ గారికి అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ గారికి రావడం మొత్తం వేరే ఉండే. అనౌన్స్మెంటే సూపర్ ఉంది అసలు. అండ్ అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా ప్రాజెక్ట్ ఒకటి అన్నారు, అది మళ్ళీ మధ్యలో ఆగిపోయింది. అండ్ రామ్ చరణ్ గారితో కూడా అన్నారు, రూమర్స్ వచ్చినాయి, కానీ లాస్ట్కి స్టిల్ అల్లు అర్జున్ గారి దగ్గర పోయింది. అండ్ అనౌన్స్మెంట్లో అల్లు అర్జున్ గారు నడిచి రావడం ఫారెస్ట్లో అనౌన్స్మెంట్లో కనిపిస్తుంది. అండ్ పైన ఈగల్ గద్దె ఇలా రావడం. అండ్ గద్దెని చూసి చాలామంది ఇదేంటి ఎల్సీ అని అడుగుతున్నారు, కానీ స్టాండర్డ్ మూవీ ఇట్లా ఎల్సీ అని చెప్పేసి కూలీని లియోని అన్నిటినీ షెడ్ పంపించారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకోవడం. ఒక విక్రమ్ లియో బాగున్నాయి అని చెప్పేసి ఎల్సీ అని రుద్దేసి దాని ఎక్స్పెక్టేషన్ పెట్టించి దాన్ని ఫ్లాప్ చేయడం, దాని ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ పెట్టుకోవడం మన తెలుగు యువతకు బాగా అలవాటు అయిపోయింది. అండ్ తమిళలో కూడా యాజ్ టీజ్ అలానే చేస్తున్నారు. సో ఇవి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇది ఏ స్టాండ్లో ఉన్న ఎల్సీ అనేది మనకి కన్ఫర్మ్ కానప్పుడు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది మన టీఎఫ్ఐకే అంటే మన వాళ్ళకి లాస్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని దాన్ని ఫ్లాప్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా అనౌన్స్మెంట్లోకి వెళ్తే
తనం 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 తనదే అని ఈ బీజము అబ్బాబ్బా నేను అప్పటి నుంచి నా మైండ్లో అలానే మెదులుతూ ఉంది. అదే ఉంది అప్పటి నుంచి వెళ్ళి 2 days నుంచి అయినా వస్తాను అప్పటి నుంచి వెళ్ళి అదే మెదులుతుంది. భలే కొట్టిరు బీజం అనిరుద్ధ్ గారు. యాక్చువల్లీ నేను రీసెంట్ 2 moviesలో పెద్ద బీజం ఏం లేదు. జననాయకన్ అండ్ మన కింగ్డమ్ మూవీలో కింగ్డమ్ మూవీలో అంత పెద్ద ఏం లేకుండే, అంత పెద్ద ఆకట్టుకునేటట్టు ఏం లేదు, అయిపోయింది అనుకున్నాం. కానీ ఓజీ గట్టి కొట్టి తమనన్న అండ్ ఇప్పుడు తమనకి మాస్ కంబ్యాక్ లెక్క మాస్ కౌంటర్ లెక్క తనం తనం అంటే తమన్ గారిది రివర్స్ వేసినట్టు తనం 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 తనే అని వస్తుంది బీజం. పిచ్చి లేసిపోయింది. భలే ఉంది అనౌన్స్మెంట్, నాకు బాగా నచ్చింది. రీసెంట్ అనౌన్స్మెంట్లో యాక్చువల్లీ ఓజీ అనౌన్స్మెంట్ ముందు ఏది రాదనుకోండి, దే కాల్ హిమ్ ఓజీ అనౌన్స్మెంట్ అయితే పీక్స్. దాని తర్వాత ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. అసలు చాలా బాగుంది అనౌన్స్మెంట్. అండ్ మధ్యలో ఐసే 23 అని వస్తుంది. మీకు తెలుసు 23 అంటే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గారి 23rd మూవీ ఇది. అండ్ లోకేష్ కనగరాజు గారి 7th ఫిల్మ్ ఇది. అండ్ 23rd 7th కలిపితే 30 అనమాట. సో 3000 crores అని అనుకోకండి, 1500 crores వస్తాయి. నాకు తెలిసి 1000 crores అట్లీస్ట్ రావాలా. కాలీవుడ్కి మనం 1000 crores ఇస్తున్నాం, రాసి పెట్టుకోండి. అండ్ అనౌన్స్మెంట్ చాలా బాగుంది. ఫ్యాన్ వర్స్ ఇవన్నీ తగ్గించుకొని ప్రతి మూవీని ఎంకరేజ్ చేయాలా. టీఎఫ్ఐ బానిసగా టీఎఫ్ఐ కల్ట్గా మనం గట్టిగా ఇచ్చుకోవాలా. ఏదేమైనా కానీ మంచి హిట్ పడాలి, బిగ్గెస్ట్ హిట్ పడాలని కోరుకుంటున్నా. అండ్ చూద్దాం, ఇక 2026లో షూట్ స్టార్ట్స్ అంటే 2027లో ఏమో అట్లీ గారు అల్లు అర్జున్ గారి AA22 మూవీ ఉంది. అండ్ తర్వాత 2026లో షూట్ స్టార్ట్ అయితే 2028లో నాకు తెలిసి రావచ్చు. 2028లో లోకేష్ కనగరాజు అల్లు అర్జున్ గారి మూవీ ఉంటుంది. ఎక్కువసేపు తీసుకోరు వీళ్ళు, 1 year తీసుకుని. లోకేష్ కనగరాజు తెలుసు 6 months 9 monthsలో అవగొడతారు. సో వెరీ వెరీ ఎక్సైటెడ్ అనమాట 2028లో. అండ్ ఇవన్నిట్లో నాకు లోకేష్ అల్లు అర్జున్ గారి అనౌన్స్మెంట్ చాలా బాగా నచ్చింది. ఎల్లమ్మ అనౌన్స్మెంట్ కూడా బాగా నచ్చింది. అండ్ విజయ్ సేతుపతి గారితో కొంచెం మిక్స్డ్ ఉంది, చూడాలి ఎట్లుంటుందో. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. వెరీ హ్యాపీ పొంగల్ టు ఎవ్రీ వన్ అండ్ లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.